హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 18వ తారీఖు సెప్టెంబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ ద్వారా వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అన్అకాడమీ. వీళ్ళు వచ్చేసి వీళ్ళు ప్రైజెస్ని అయితే హైక్ చేయబోతున్నారు. కాబట్టి ఇప్పుడే ఇంకెవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. అండ్ వీళ్ళు ప్రైజెస్ని అయితే హైక్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అయితే వీళ్ళు 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months సబ్స్క్రిప్షన్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. దీనికి మెగా ఆఫర్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ ఆఫర్ వచ్చేసి 19 సెప్టెంబర్ వరకే ఉంటుంది అండ్ రేపటితో లాస్ట్. అలాగే వీళ్ళు బ్యాచ్ కోర్స్ కూడా తీసుకొస్తున్నారండి. ఈ బ్యాచ్ కోర్సులు వచ్చేసి లైక్ శౌర్యం అనే పేరుతో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా ప్రీవియస్ అంటే ప్రాక్టీస్ కోర్స్ అయితే తీసుకొస్తారు. అదేవిధంగా ఏపీ ఎండోర్మెంట్ ఆఫీసర్ పేపర్ 2 కోర్స్ కూడా తీసుకొస్తున్నారు. ఇది రేపు స్టార్ట్ అవబోతుంది. ఇది 30 days ఉంటుంది. ఓకే, ఇందులో ముగ్గురు వచ్చేసి ఇందులో శౌర్యంలో వచ్చేసి 6 ఎడ్యుకేటర్ ద్వారా మనకి ఈ యొక్క కోర్సెస్ అయితే ఇస్తున్నారు. అలాగే వీళ్ళు స్కాలర్షిప్ టెస్టులు కూడా పెడుతున్నారండి. ఈ టెస్టుల్లో కానీ మీరు పార్టిసిపేట్ చేసినట్టయితే ర్యాంక్ 1, 2, 3, 4 వచ్చే వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ డిడక్షన్ ఉంటుంది సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకునేటప్పుడు. ఇందులో వచ్చేసి మనకి 150 నిమిషాలు ఉంటుంది, 150 ప్రశ్నలు ఉంటాయి. ఇది మనకు స్పెషల్గా హిస్టరీ, కల్చర్, హెరిటేజ్, ఇండియా అండ్ ఏపీ అండ్ తెలంగాణ, ఎకానమిక్ ఇండియా, ఏపీ అండ్ తెలంగాణ, జాగ్రఫీ, వరల్డ్, ఇండియా, తెలంగాణ, ఏపీ వీటి మీద ఉంటుంది. వీటి మీద కానీ మీరు ఖచ్చితంగా ర్యాంక్ 4 ఎవరైనా ర్యాంక్ సంపాదిస్తే మీకు ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్లో బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా. అదేవిధంగా ప్లస్ ఫీచర్స్ ఏంటి అంటే మీకు నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా మీరు లెర్న్ అనేది నేర్చుకోవచ్చు. అదేవిధంగా మీరు కంప్లీట్ ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. అలాగే మీకు సిలబస్ అనేది కంప్లీట్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీసెస్ ఉంటాయి. వీక్లీ ఫ్రీ టెస్ట్, మాక్ టెస్ట్లు ఉంటాయి. అదేవిధంగా మీకు నచ్చిన ఎడ్యుకేటర్ని, సిరీస్ని, అలాగే వాళ్ళు ప్రొవైడ్ చేసే పీడిఎఫ్లని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా ఓన్లీ ప్లస్ సబ్స్క్రిప్షన్ ఉంటేనే. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫ్రీకి ప్లస్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఫ్రీ అనేది వచ్చేసి అన్నీ కూడా లిమిటెడే, చాలా లిమిటెడ్. అది మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్లిమిటెడ్ అనమాట. ఇంకా ఓకే, ట్రై చేయండి. మీకు ముందు చెప్పిన ఫీచర్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ కొని తీసుకుంటే. అండ్ దీనికి సంబంధించిన రిలేటెడ్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అయితే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు మీకు 10% డిస్కౌంట్ రావాలనుకుంటే EDU Tech 10 అనే ఒక కోడ్ని మీరు వాడండి. ఈ కోడ్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. దీని లింక్స్, ఈ కోడ్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి, మన ఫస్ట్ క్వశ్చన్, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీని యొక్క అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే రణ్వీర్ సింగ్. యాక్చువల్గా ఇప్పటివరకు రణ్వీర్ సింగే ఆ అధ్యక్షుడి పదవిలో ఉన్నారు. అయితే మళ్ళీ దాని మీద ఓటింగ్ జరిగిందనమాట. ఎందుకంటే ఇయర్లీ ఓటింగ్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. అదేవిధంగా ఓటింగ్ జరిగింది, మళ్ళీ తిరిగి ఈయన్ని ఎన్నుకోవడం జరిగిందండి. అయితే ఈ యొక్క నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ ఎన్నికల్లో 59 మంది నుండి 56 మంది రణ్వీర్ సింగే మళ్ళీ తిరిగి ఎన్నుకోవడానికి ఓటేశారు. మిగతా ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళు వచ్చేసి ప్రత్యర్థి అయిన శ్యామ్ సింగ్ యాదవ్ గారికి ఓటేయడం జరిగింది. అయితే మొత్తం 8 మంది ఉపాధ్యక్షులు కూడా ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీ జనరల్గా పవన్ కుమార్ జే సింగ్, అలాగే షీలా కనుంగోలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్, ఆసియా షూటింగ్ కాన్ఫెడరేషన్, కామన్వెల్త్ షూటింగ్ ఫెడరేషన్, సౌత్ ఏషియన్ షూటింగ్ కాన్ఫెడరేషన్, అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కు అనుబంధంగా పనిచేస్తుంది. అంటే మన ఇండియాలో షూటింగ్కి సంబంధించి కార్యనిర్వాహక పనులు కానీ దానికి సంబంధించిన మొత్తం ఆర్గనైజింగ్ని చూసుకుంటుంది. తర్వాత సెకండ్ వన్ అండి, మిరాజ్ విమానాలను కొనుగోలు చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ దేశ ఎయిర్ ఫోర్స్తో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఫ్రాన్స్ అంటే ఫ్రెంచ్ అని కూడా అంటారు. యాక్చువల్గా ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ అంటారు, ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ అంటారు. ఓకే, ఈ ఫ్రెంచ్ ఏదైతే ఉందో ఈ ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ అలాగే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మధ్య మిరాజ్ 200 యుద్ధ విమానాలను అంటే యుద్ధ విమానాలను తయారు చేయడం కాదు, వాటికి కావాల్సిన పార్ట్స్ని మన ఇండియాలోకి తీసుకొచ్చి ఇక్కడే తయారు చేసుకునేలా ఈ ఒప్పందం ముఖ్య సారాంశం అది. అంటే మీరు పార్ట్స్ ఇవ్వండి, మేము మా ఇండియాలో తయారు చేసుకుంటాం అనే దాని మీద ఒప్పందం జరిగింది. ఈ మిరాజ్ ఏవైతే జెట్స్ ఉంటాయో ఇవి ఎయిర్ ఫోర్స్లో వాడతారు. యుద్ధాలప్పుడు వీటిని వాడడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. తర్వాత దీనికోసం ఫ్రాన్స్తో ఒప్పందం అయింది. థర్డ్ వన్, లిక్విడ్ సాలిడ్ ఇంటర్ఫేస్
ట్రిబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్ అనే ఒక పరికరాన్ని ఏఐఐటి పరిశోధకులు కనుగొన్నారు. ఆన్సర్ చూసుకున్నట్లయితే ఐఐటి ఢిల్లీ అండి. ఐఐటి ఢిల్లీకి చెందిన పరిశోధకులు ఏం చేశారంటే ట్రిబో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అలాగే ఎలక్ట్రోకోస్టాటిక్ ఇండక్షన్ వీటిని వాడి నీటి చుక్కలు కావచ్చు, వర్షపు చుక్కలు కావచ్చు, నీటి ప్రవాహాలు కావచ్చు, సముద్రపు తరంగాల నుండి కూడా పవర్ని అంటే విద్యుత్తును ఉత్పత్తి చేయగల పరికరాన్ని డెవలప్ చేశారు. దాని పేరు లిక్విడ్ సాలిడ్ ఇంటర్ఫేస్ ట్రిబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్. ఓకే, ఈ యొక్క పరికరం పేరు ఇది. దీన్ని మనం వాటర్ డ్రాప్స్ కావచ్చు, రెయిన్ డ్రాప్స్ కావచ్చు, ఇలాంటి వాటితో కూడా మనం పవర్ని జనరేట్ చేయొచ్చు. ఓకే, తర్వాత 4th వన్, ఏ రాష్ట్రంలోని ప్రసిద్ధ సిరారాకోంగ్ మిరప అలాగే తమెంగ్లాంగ్ ఆరెంజ్ ఈ రెండింటికి కూడా జిఐ ట్యాగ్, జిఐ మీన్స్ ఏంటండి, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్, ఈ ట్యాగ్ లభించింది. మణిపూర్కి చెందిన తమెంగ్లాంగ్ ఆరెంజ్ అలాగే మాండరిన్ కుటుంబానికి చెందిన జాతి, అదేవిధంగా రాష్ట్రంలో మాత్రమే కనబడే ప్రత్యేకమైన పండ్ల పంట ఇది. ప్రత్యేక మిరప రకమైన సిరారాంకోంగ్ ప్రాంతానికి చెందిన మిరపకాయలు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ను పొందే. ఈ విషయాన్ని స్వయంగా మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ గారు ప్రకటించారు. మణిపూర్ ఆర్గానిక్ మిషన్స్ ఏజెన్సీ, దీన్ని మోమా అంటారు, ఇది 2019లో ఈ రెండింటిని కూడా ఏం చేసిందంటే మాకు జిఐ ట్యాగ్ కావాలని అప్లై చేసింది. అయితే తమెంగ్లాంగ్ ఆరెంజ్ అనేది తమెంగ్లాంగ్ జిల్లాలో ఎక్కువగా కనిపించే ఒక ప్రత్యేకమైన పండ్ల పంట. ఇది రాష్ట్ర వార్షిక ఉత్పత్తిలో 50% కంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా ఇది బాగా కలిసిన తీపి మరియు ఆమ్ల రుచికి బాగా పాపులర్ అయింది. ఓకే, అలాగే ఉబ్రుల్ జిల్లాలోని సిరాకోంగ్ గ్రామంలో ఒక ప్రత్యేకమైన రుచి మరియు రంగు కలిగిన ఉత్తమ రకాల మిరపకాయలలో ఒకటైనది హతీ మిరపకాయ. ఓకే, అయితే ఇది సిరారాకోంగ్ అనే గ్రామానికి చెందిన మిరపకాయ ఇది. అయితే దీని పేరు వచ్చేసి హతీ మిరపకాయ. ఈ మిరపకాయకి ఇప్పుడు మనం చెప్పుకున్న తమెంగ్లాంగ్ అనే ఒక ఆరెంజ్కి ఒక జిఐ ట్యాగ్ అయితే రావడం జరిగింది. అది జిఐ మీన్స్ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ 5th వన్, బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే ఎన్ శరత్ అండి. తమిళనాడు మాజీ కెప్టెన్ అంటే తమిళనాడు క్రికెట్ జట్టుకి కెప్టెన్గా ఉన్న ఎన్ శరత్ బీసీసీఐలో జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా ఎంపికయ్యారండి. దేశవాళీ సీజన్లో ప్రారంభం వారం రోజుల ముందు బోర్డు జూనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. 5 సభ్యుల కమిటీకి శరత్ సౌత్ జోన్ చైర్మన్గా వ్యవహరించనుండగా కిషన్ మోహన్ వచ్చేసి నార్త్ జోన్కి, రణదేవ్ బోస్ వచ్చేసి ఈస్ట్ జోన్కి, అండ్ వచ్చేసి ప్రతీక్ పటేల్ వచ్చేసి వెస్ట్ జోన్కి, అరవిందర్ సింగ్ సోద్ వచ్చేసి సెంట్రల్ జోన్, ఒక్కో జోన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే తమిళనాడు మాజీ కెప్టెన్ శరత్ కమిటీకి చైర్మన్గా పనిచేస్తారు అని బీసీసీఐ కార్యదర్శి జైషా ఒక ప్రకటనలో అనౌన్స్ చేశారు. తమిళనాడు తరపున 100 రంజీ మ్యాచ్లో ఆడిన తొలి ప్లేయర్గా రికార్డుకి ఎక్కిన శరత్ గతంలో బీసీసీఐ మ్యాచ్ రెఫరీగా కూడా పనిచేశారండి. అంటే క్రికెట్లో జూనియర్స్ పోటీలు జరుగుతాయి కదా మన స్టేట్స్ నేషనల్ వైడ్, దానికి వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారనమాట. ఇంకా తర్వాత 6th వన్, పిఆర్సిఐ చాణక్య అవార్డు 2021 గ్రహీత ఎవరు? ఆన్సర్ వచ్చేసి దిలీప్ అండి. తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ మీడియా డైరెక్టర్ అయిన కొనతం దిలీప్కు ఈ సంవత్సరం కూడా పిఆర్సిఐ చాణక్య అవార్డు వచ్చిందండి. పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అందించే ఈ అవార్డు దిలీప్ అందుకోవడం ఇది వరుసగా 2nd టైము. గోవా సీఎం ప్రమోద్ సావంత్ చేతుల మీదుగా ఈ అవార్డు అయితే ఆయన తీసుకున్నారు. గోవాలో ఈ నెల 17వ తేదీన జరిగిన 15వ పిఆర్సిఐ గ్లోబల్ కమ్యూనికేషన్ సదస్సులో ఆయన ఈ అవార్డు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన డిజిటల్ మీడియా శాఖ అత్యద్భుత పనితీరును గుర్తిస్తూ కొనతం దిలీప్ గారికి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత 17 అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 18 అండి. చూడండి, అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం, దీన్ని ఐఈపీడీ అంటారు, అంటే ఇంటర్నేషనల్ ఈక్వల్ పేమెంట్ డే. ఈ డేని ఎవ్రీ ఇయర్ కూడా సెప్టెంబర్ 18న సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే మగవాళ్ళకు ఒకలాగా ఆడవాళ్ళకు ఒకలాగా జీతాలు ఇస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. పని చేసేది ఎవరైనా సరే పని చేస్తారు కాబట్టి ఇద్దరికి ఈక్వల్గా డబ్బులు ఇవ్వాలనేదే దీని యొక్క లక్ష్యం అనమాట. ఈ డే వచ్చేసి మనకి యునైటెడ్ నేషన్స్ ద్వారా జరపడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ డేని 2019లో స్టార్ట్ చేశారు. 2020లో ఈ డే మొదటిసారిగా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఓకే, అయితే నెక్స్ట్ 8th వన్ అండి.
వెదురు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 18 అండి. వెదురు పరిశ్రమను పరిరక్షించడం, వెదురు పరిశ్రమను ప్రోత్సహించడం, డెవలప్ చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 18వ తారీఖున ప్రపంచ వెదురు దినోత్సవం అయితే సెలబ్రేట్ చేస్తారు. దీనిని WBO అంటే వరల్డ్ బ్యాంబో ఆర్గనైజేషన్ దీన్ని ప్రకటించింది డేని. 2009లో బ్యాంకాక్లో జరిగిన 8వ ప్రపంచ వెదురు కాంగ్రెస్లో ప్రపంచ వెదురు సంస్థ మాజీ అధ్యక్షుడైన కామేష్ సలాం ద్వారా ప్రపంచ వెదురు దినోత్సవం అయితే సెలబ్రేట్ చేసింది. కామేష్ సలాం అనే అతను మన ఇండియాకి చెందిన వ్యక్తే. ఓకే, అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే ప్లాంట్ బ్యాంబో, ఇట్ ఈస్ ద టైమ్ టు ప్లాంట్ బ్యాంబో. ఓకే, WBO వచ్చేసి వరల్డ్ బ్యాంబో ఆర్గనైజేషన్. నెక్స్ట్ 9 అండి, అంతర్జాతీయ రెడ్ పాండా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? యాక్చువల్గా అది మన తెలుగులో చెప్పాలంటే అది ప్యూర్ రెడ్గా ఉండదు, ఆ పాండా బ్రౌన్ కలర్లో ఉంటుంది. అది ఆన్సర్ చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 3వ శనివారం నాడు అంతర్జాతీయ రెడ్ పాండా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటారండి. 3వ శనివారం ఇది రెడ్ పాండా పరిరక్షణ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అలాగే ఈ రెడ్ పాండాలు అనేవి అంతరించిపోతున్నాయి. ఈ విషయాన్ని వచ్చేసి IUCN జాబితా చేసింది, అంతరించిపోయిన జాబితాలో దీన్ని చేర్చడం జరిగింది. ఇది ఒక క్షీరదం అండి, ఇది చైనాకి చెందిన ఒక క్షీరద జాతి. ఇది తూర్పు హిమాలయాల్లో కూడా కనబడుతుంది. 2010లో రెడ్ పాండా నెట్వర్క్ ద్వారా అంతర్జాతీయ రెడ్ పాండా డేని సెలబ్రేట్ చేశారు. మొదటి అంతర్జాతీయ రెడ్ పాండా దినోత్సవం 18 సెప్టెంబర్ 2010 సెలబ్రేట్ చేయడం స్టార్ట్ అయింది. తర్వాత 10 డిజ్నీ ప్లస్ హాట్స్టార్ తెలుగు రాష్ట్రాల్లో బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించింది అంటే రామ్ చరణ్ అండి. హీరో రామ్ చరణ్ అందరికీ తెలుసు కదా, అతను మనందరికీ తెలుసు. డిజ్నీ హాట్స్టార్, అసలు డిజ్నీ అనేది చాలా పెద్ద కంపెనీ, పాపులర్ కంపెనీ. అది హాట్స్టార్ని బై చేసిన విషయం మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ డిజ్నీ హాట్స్టార్ తెలుగు రాష్ట్రాల్లో తన యొక్క స్ట్రీమింగ్ని ప్రమోట్ చేయడం కోసం రామ్ చరణ్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. ఓకే, తర్వాత 11 భారతదేశం మరియు నేపాల్ సైన్యాల మధ్య 15వ ఎడిషన్ అయిన సూర్యకిరణ్ మిలిటరీ ట్రైనింగ్ వ్యాయామం ఎక్కడ జరుగుతుంది? అయితే ఇది సోమవారం మండే స్టార్ట్ కాబోతోంది. అయితే ఎక్కడ జరగనుంది అంటే ఉత్తరాఖండ్. ఎందుకు నేను జరుగుతుందని చెప్పేసానంటే యాక్చువల్గా ఫ్యూచర్లో వచ్చే ఎగ్జామ్స్కి మీకు ఇది కన్వీనియంట్గా ఉంటుందని. ఉత్తరాఖండ్ చూడండి, భారతదేశం మరియు నేపాల్ మధ్య 15వ ఎడిషన్ అయిన సూర్యకిరణ్ అనేది ఉత్తరాఖండ్లోని పితోరాగర్లో సోమవారం జరగబోతుందన్నమాట. ఇరు దేశ సైన్యాలు ఇందులో పాలు పంచుకొని ఒకరి ఇన్ఫర్మేషన్ ఒకరి యొక్క శక్తులను ఒకరిని చూపించుకొని వాళ్ళకి ఒకరినొకరు సహాయం చేసుకుంటారనమాట. చివరి ఎడిషన్ వచ్చేసి 13-16 డిసెంబర్ 2019లో జరిగింది. కరోనా సీజన్ వల్ల అది అలా అయిపోయింది. అప్పుడు నేపాల్లో రూపందేహి జిల్లాలోని సలింజడిలో జరిగింది. పర్వత భూభాగంలో ప్రతి తిరుగుబాటులో 2 సైన్యాల పనితీరును చూపించుకోవడం, ఉమ్మడి సైనిక శిక్షణ మొత్తం అది 48 గంటల పాటు జరుగుతుందని మన ఇండియాకి చెందిన రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నెక్స్ట్ 12 అండి, భారతదేశ 61వ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా కేంద్రం 61వ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారంటే నాగాల్యాండ్ అండి. ఓకే, చూడండి, ఈస్ట్ ప్రాంతమైన నాగాల్యాండ్లో ఫస్ట్ సెంటర్ ఇది. మన దేశంలో వచ్చేసి 61వ సెంటర్ అనమాట, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా సెంటర్. దీనిని కేంద్ర సహాయ సమాచార మరియు సాంకేతిక నైపుణ్య అభివృద్ధి మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గారు ప్రారంభించారు. నాగాల్యాండ్లోని మొదటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా కేంద్రం ఇది. ఓకే, తరువాత 13 నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసినట్లయితే అల్కాస్ నంగియా అరోరా. శ్రీమతి అల్కా నంగియా అరోరా నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్, దీన్ని NSIC అంటారు. దీనికి చైర్మన్గా అలాగే మేనేజింగ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు ఇచ్చారనమాట. ఈమెకు 1991 బ్యాచ్ ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీసెస్ అధికారి అనమాట ఈమె. అయితే ఆమె ఫైనాన్షియల్ అడ్వైజర్ నేవల్ డాక్యార్డ్కి, అలాగే జాయింట్ కంట్రోలర్ డిఫెన్స్ అకౌంట్స్ ముంబైకి, అలాగే తూర్పు కమాండర్ ఆర్మీ కోల్కతాకు FAగా పనిచేశారు. అయితే NSIC అనేది మన ఇండియాలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్. ఓకే, దేశంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల వృద్ధిని ప్రోత్సహించడం కోసం, సహాయం చేయడం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 14 అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 3వ శనివారం అండి. అంతర్జాతీయంగా ఉండే తీర ప్రాంతాలను శుభ్రం చేయడమే ధ్యేయంగా
సాంప్రదాయకంగా సెప్టెంబర్లో 3వ శనివారాన్ని డే కేటాయిస్తారు. 2021లో ఈరోజు సెప్టెంబర్ 18న అయితే వచ్చింది. యాక్చువల్గా సెప్టెంబర్ 3వ శనివారం ఎప్పుడు వస్తే అప్పుడే సెలబ్రేట్ చేస్తారు. ఈ 2021లో మాత్రం 18న వచ్చింది, సెప్టెంబర్ 18ని గుర్తుపెట్టుకోవాలి. ది ఇయర్ థీమ్ వచ్చేసి కీప్ ట్రాష్ ఇన్ ద బిన్ అండ్ నాట్ ఇన్ ద ఓషన్. అండ్ 1986లో మొదటి అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం అయితే సెలబ్రేట్ చేశారు. మహాసముద్రంలో తీర ప్రాంతాల్లో మరియు బీచ్లలో చెత్త పేరుకుపోకుండా ప్రతికూల ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈరోజు లక్ష్యం. నెక్స్ట్ 15, కెప్టెన్ అమరేందర్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అతను ఏ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు అంటే పంజాబ్ కండి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ గారు రాజీనామా చేశారు. అతని యొక్క రాజీనామా లెటర్ను ప్రజెంట్ గవర్నర్గా ఉన్న బన్వారీలాల్ పురోహిత్ గారికి ఇవ్వడం జరిగింది. 2017లో ఆయన ముఖ్యమంత్రిగా 16వ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఇతను పటియాలా నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఎవరు ఎన్నికయ్యారు అంటే రణీందర్ సింగ్. మీరజ్ విమానాలు కొనుగోలు చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏ దేశ ఎయిర్ ఫోర్స్తో ఒప్పందం కుదుర్చుకుందంటే ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తుంటే లిక్విడ్ సాలిటరీ ఇంటర్ఫేస్ ట్రిబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్ అనే పరికరాన్ని ఏఐటీ డెవలప్ చేశారంటే ఐఐటీ ఢిల్లీ. అండ్ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధ సిరారా కోంగ్ మిరప అలాగే తమెంగ్లాంగ్ ఆరెంజ్ జిఐ ట్యాగ్ లభించిందంటే మణిపూర్. అండ్ బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఎస్ శరత్. అదేవిధంగా పిఆర్సిఐ చాణక్య అవార్డు 2021 గ్రహీత ఎవరు అంటే దిలీప్. అండ్ అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? సెప్టెంబర్ 18. అండ్ ప్రపంచ వెదురు దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? సెప్టెంబర్ 18. అంతర్జాతీయ రెడ్ పాండా దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? సెప్టెంబర్ 3వ శనివారం. అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ తెలుగు రాష్ట్రాల్లో బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించిందంటే హీరో రామ్ చరణ్ని. అండ్ భారతదేశం మరియు నేపాల్ సైన్యాల మధ్య 15వ ఎడిషన్ సూర్యకిరణ్ మిలిటరీ ట్రైనింగ్ వ్యాయామం ఎక్కడ జరుగుతుందంటే ఉత్తరాఖండ్లోని. భారతదేశ 61వ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే నాగాలాండ్. ఆ నాగాలాండ్కి ఇదే ఫస్ట్ సెంటర్. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు నియమితులయ్యారంటే అల్కా నంగి అరోరా. అండ్ అంతర్జాతీయ తీర ప్రాంత పరిశుభ్రత దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే సెప్టెంబర్ 3వ శనివారం. అండ్ కెప్టెన్ అమరేందర్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అతను ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అంటే పంజాబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి.